సిబిల్ రిపోర్ట్ సరిగ్గా లేదని ఊస్టింగ్ నియామకాన్ని రద్దు చేసిన ఎస్బీఐ సమర్థించిన మద్రాస్ హైకోర్టు. పేలవమైన క్రెడిట్ చరిత్ర కారణంగా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా కీలకమని, బ్యాంకు తీసుకున్న నిర్ణయం సబబేనని స్పష్టం చేసింది. ఎస్బీఐలో సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ ఎస్బీఓ ఉద్యోగానికి పరీక్షలు, ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలతో సహా అన్ని దశలను దాటుకొని తన సిబిల్ రిపోర్ట్ సరిగా లేదన్న కారణంగా నియామకాన్ని సదరు బ్యాంక్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పై మేరకు అభిప్రాయపడింది. ఉద్యోగ నోటిఫికేషన్ సమయంలో తనకు ఎలాంటి దీనిపై విచారణ జరిపిన ధర్మాసనంపై మేరకు ఈ మేరకు అభిప్రాయపడింది. ఉద్యోగ నోటిఫికేషన్ సమయంలో తనకు ఎలాంటి పెండింగ్ బకాయిలు లేవని, తన నియామక రద్దు అన్యాయమని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే పిటిషనర్ సిబిల్ రిపోర్టులో పలు అవకతవకలు ఉన్నాయని, 10కి పైగా విచారణలు జరిగాయని, ఇది తీవ్ర ఆర్థిక దుర్వినియోగాన్ని సూచిస్తున్నట్లు ఎస్ఐబి తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ బ్యాంకు ఉద్యోగులు ప్రజాధనాన్ని నిర్వహిస్తారన్న ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తిని ప్రజలు డబ్బు నిర్వహణ వ్యవహారంలో విశ్వసించలేమని పేర్కొంది. పిటిషన్కు ఎలాంటి విచారణ అర్హత లేదని కేసు కొట్టేసింది. ఈ సిబిల్ మెయిన్ సిబిల్ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ సిబిల్ అనేది ఏమైందంటే, ప్రభుత్వము కూడా కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంది. ఏవైనా రాజీవ్ యువ వికాస్ కావచ్చు, బీసీ రుణాలు కావచ్చు, ఏ రుణాలైనా, ఇప్పుడు రైతు రుణాలు కూడా కావచ్చు. ఈ రుణాలన్నిటికి కూడా బ్యాంకర్లు సిబిల్ చూస్తున్నారు. ఈ బ్యాంకులు ఎవరి చేతులు ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటాయా? కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటాయా? ఎవరి చేతులు ఉంటాయి? వీళ్ళు సిబిల్ ఎందుకు చూస్తున్నారు? కేంద్రం చేతులు ఉంటాయి బ్యాంకులు. అక్కడనేమో వాళ్ళు సిబిల్ చెక్ చేసుకుంటున్నారు. సిబిల్ ఉంటేనే మీకు లోన్లు ఇస్తామంటారు. ఎవరికి సిబిల్ ఉంటాయి? ప్రతి దగ్గర ఇప్పుడు మీ సిబిల్ క్లియర్ ఉండాలి, ప్రతి లోన్ క్లియర్ ఉండాలి. ఏ లోన్ పెండింగ్ ఉన్నా ఈ లోన్లు రావు. రైతు కూడా క్రాప్ లోన్లు తీసుకుందామన్నా కానీ బ్యాంకర్లు ఇస్తారు. అట్లాంటప్పుడు ఆ బ్యాంకులు ఎందుకు? బ్యాంకు కూడా ఏం పుణ్యానికి ఇస్తాడా? పాస్బుక్ పెట్టుకునే కదా లోన్లు ఇచ్చేది. వాడు కూడా ఇస్తలేడు. ఇక అట్లాంటప్పుడు ఆ బ్యాంకులు ఎందుకు? ప్రైవేట్ బ్యాంకులకు పోతేనేమో ఇక వానితో మోసాన్ని తట్టుకోలేక ప్రతి విషయంలో ఈ ప్రభుత్వాలే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలి ప్రభుత్వాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఈ సిబిల్ అని చెప్పేసి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టి, ఇగో మేము ఇస్తాము కానీ మీకు బ్యాంకు వాళ్ళు ఇస్తలేరు, మేము అలాట్ చేస్తున్నాము అని చెప్పేసి అలాట్ చేస్తున్నారు. మీరు అలాట్ చేస్తున్నారు, ఇగో దీనికి అప్లై చేసుకోరు, దానికి అప్లై చేసుకోరు. అప్లై చేసుకున్న పేపర్ దండగా అయితే బ్యాంక్ చుట్టూ తిరిగి షొప్పులు అరుగుతాయి, పెట్రోల్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కానీ వాడు లోన్ ఇయ్యాడు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. వాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఈ రైతులు పోయి అయ్యా సిబిల్ అంటే ఏంటంటే వేరే ఏం లోన్లు ఉన్నా క్లియర్ చేసుకోవాలి, అది చేసుకోవాలంటే ఇంకా వేరే ఏమున్నాయి అని వాళ్ళ చుట్టూలో తిరుగుతుండాలి. ఉన్న పైసలు కట్టాలి, లాస్ట్కి రావాలి, సప్పుడే కూర్చునే పరిస్థితి తీసుకొని వస్తారు. మేము ఇయ్యలేదు అన్నట్టు కాదు, మేము ఇస్తున్నాము, మీరు అప్లై చేసుకోరు. అక్కడికి పోతేనేమో బ్యాంక్ కూడా ఏమో ఇస్తలేడా. మరి ఎట్లా పరిస్థితి? ఉన్న పైసలు కూడా అప్పు తెప్పించి ఉన్న కాడికి గట్టించుకుంటుండు, కొత్తది అనేసరికి ఇంకోటి ఏదో పెండింగ్ ఉందని చూపిస్తారు. ఇస్తలేరు. దీని మీద దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం అయినా దృష్టి పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం అయినా దృష్టి పెట్టాలి. బ్యాంకులన్నీ కేంద్రం వాటికి కిందికే వస్తాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ కిందికి. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి.